ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఆదికాండం 22వ అధ్యాయం 18వ వచనం నుంచి, భూలోకంలోని వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నాను అని దేవుడు సెలవిస్తున్నారు. అబ్రహాముకి దేవుడికి ఒక సన్నివేశం జరుగుతుంది. ఆ సన్నివేశంలో అబ్రహాము దేవుడు చెప్పిన మాట వినినందున అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నీ సంతానము భూలోకంలోని వంశములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును అని. ఇప్పుడు ఈ అబ్రహాము సంతానం ఎవరయ్యానంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం ప్రకారము, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము సంతానమై ఉండి వాగ్దానం ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు ఆ సంతానం, అబ్రహాము సంతానము నీవు నేనే. ఇప్పుడు నీ మూలముగా నా మూలముగా భూలోకంలోని వంశములన్నీ ప్రజలందరూ కూడా ఆశీర్వదింపబడుదురని లేఖనం సెలవిస్తుంది. ఆమేన్. నిశ్చయముగా నువ్వు